ఓకే. ఏదేమైనప్పటికీ కల్వకుంట్ల కవిత ఒకవేళ నిజంగా కొత్త పార్టీ పెడితే బీసీలకు న్యాయం చేస్తా అని చెప్పేసి ఆమె మేనిఫెస్టో పెట్టుంటే ఆమెతో కలిసి పనిచేయడానికి జాజుల శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నాడంట. ఇప్పుడు ఇక్కడ అసలు విషయం ఏంటంటే కవిత గారు పార్టీ పెట్టడం అనేది ఆమె హక్కు. ఓకే. నేను పార్టీ పెట్టొద్దు అనే అధికారం నాకు కానీ ఎవరికి కానీ లేదు. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఆమె పార్టీ పెట్టుకోవచ్చు, ఆమె యొక్క సిద్ధాంతాలు ప్రజలకు వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఆ పార్టీ పెట్టే వాళ్ళ క్రెడిబిలిటీ ప్రజల్లో ఏమున్నది, ఆ పార్టీ పెట్టే వాళ్ళు ఏ వర్గాల కోసం పనిచేశారు, ఆ పార్టీ పెట్టే వాళ్ళు ఇలా మెజార్టీ ప్రజలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం కోసం గతంలో ఏమైనా సామాజిక న్యాయం కోసం కృషి చేసిరా అంటే అది లేదే. ఇలా ఇలా పార్టీ అధ్యక్షుడిగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నేను అంటున్నా, ఇప్పుడు లేఖ రాసినాం అంటున్నావు కదా, ఈ లేఖ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 10 ఏళ్ల కాలంలో ఎందుకు రాయలే? 10 సంవత్సరాలు ఉన్నటువంటి కాలంలో కేసీఆర్ గారికి ఎందుకు లేఖ రాయలేదు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు లేఖ రాశారు? ప్రతిపక్షంలో ఉండి ఆయన ఏం చేయగలుగుతాడు? ఆయన ప్రజా సమస్యల మీద కొట్లాడమంటేనే పోయి ఫామ్ హౌజులు ఉన్నాడు. మరి ఫామ్ హౌజులు ఉన్న ఆయనకు లేఖ రాస్తే ఏమొస్తుంది? కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీలో వస్తున్నటువంటి చైతన్యాన్ని ఇవాళ జీర్ణించుకోలేక బీసీలు రేపు వాళ్ళ అన్న రేపు భవిష్యత్తులో టీఆర్ఎస్ వస్తే కేసీఆరే మా ముఖ్యమంత్రి అంటాడు, హరీష్ రావు కేసీఆరే మా ముఖ్యమంత్రి అంటాడు. ఇవాళ వాళ్ళ కుటుంబం అంతా కేసీఆరే మా ముఖ్యమంత్రి అంటే ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం 60% ఉన్న వాళ్ళు ఇప్పటికే 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, 11 సార్లు పార్టీ అధ్యక్షుడు అయ్యాడు. ఈ 60% ఉన్నటువంటి ఆయన ఎట్లా అవుతాడు? తెలంగాణ రాష్ట్రం రెడ్లు వెలమలకు ఏమైనా జాగిరా, ఏమైనా అగ్రిమెంట్ రాసి ఇచ్చిరా? రెడ్డి పోతే వెలమ, వెలమ పోతే రెడ్డి అవుతాడా? కాబట్టి ఈ రెడ్ల వెలమలో ముఖ్యమంత్రిని మేము అంగీకరించేది లేదు అని ఇలా బహుజన సమాజం అంతా ఇలా నిలదీస్తుంది. కాబట్టి బహుజన సమాజం అంతా ఒక్కటై ఇలా వాళ్ళు ఖచ్చితంగా మా రాష్ట్రంలో మా రాజ్యం రావాలి, బహుజన రాజ్యం రావాలని చెప్పి గొంతెత్తి నిలదీస్తున్నారు. కాబట్టి దీన్ని సైడ్ ట్రాక్ చేయనీకి, ఈ వాదాన్ని బలహీనం చేయనీకి, ఈ వాదాన్ని విచ్ఛిన్నం చేయనీకి ప్లాన్ ప్రకారం బీసీ ఎస్సీ ఎస్టీల కోసం బహుజన పార్టీ పెడతాను. నేను అంటున్నా, మరి తెలంగాణ జాగృతి అని కవిత గారు పెట్టింది. తెలంగాణ జాగృతి పెట్టి నాకు తెలిసి ఇప్పటికో 20 సంవత్సరాలు అయినట్టుంది. 20 సంవత్సరాలుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఒక బీసీ మహిళకి ఎందుకు ఇవ్వలేదు? ఒక ఎస్సీ మహిళకి ఎందుకు ఇవ్వలేదు? ఒక ఎస్టీ మహిళకి ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరే ఉన్నారు, మరి ఇతర కులాలకు ఎందుకు ఇవ్వలేదు? పోనీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు దళితుని ముఖ్యమంత్రిని చేస్తున్నది, ఎందుకు చేయలేదు? దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని మీ నాయన చెప్పినప్పుడు, దళితుని ముఖ్యమంత్రి చేస్తానని ఆమెను అమలు చేయలేనప్పుడు, మీ నానే ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ రోజు ఎందుకు మొదటి లేఖ రాయలేదు? అంటే వాళ్ళ నాన్న తప్పు చేసిండు, ఇవన్నీ ఇప్పుడు ఆమెకు రియలైజ్ అయినాయేమో, ఇప్పుడు బీసీనే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇప్పుడు బీసీను ముఖ్యమంత్రి ఎవరో చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు అగ్రకులంలో 1% ఉన్నోళ్ళు, 5% ఉన్నోళ్ళు బీసీని ముఖ్యమంత్రిని చేస్తా అనే వాళ్ళ దయాదాక్షిణాల మీద, వాళ్ళు చేసేటువంటి దాని మీద అవసరం లేదు. రెండోది, వాళ్ళు చేస్తానడానికి వాళ్ళ చేతులు ఏముంది? మంత్రదండం ఉందా? లేకపోతే ఏమన్నా పవర్లోకి వచ్చేది ఉందా? లేకపోతే ఆమె కవిత కావాలని లక్షల మంది, కోట్ల మంది జనం కవితే మా నాయకురాలు, ముఖ్యమంత్రి ఆమె కావాలని అంటున్నారా? ఇవాళ మీ కుటుంబ పాలన వద్దు, మీ 1% ఉన్నటువంటి కుటుంబ పాలన మాకొద్దు, ఈ దొరల గడీల పాలన పోవాలని చెప్పే కదా తెలంగాణ సమాజం ఓడగొట్టి మిమ్మల్ని ఇంటికి పరిమితం చేసింది. అటు కవిత గారిని ఓడగొట్టారు, టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టారు. కానీ మీ పార్టీ కాబట్టి మీరు ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారు. అంటున్నా, శంకరమ్మ గారికి ఎందుకు ఇవ్వలేదు ఎమ్మెల్సీ పదవి? కవిత గారికి ఎందుకు ఇచ్చారు? ఎంపీ ఓడిపోయిన తర్వాత నిజంగా ప్రతిపక్ష నాయకురాలుగా ఇలా పదవి లేకున్నా కూడా ప్రజా సమస్యల కోసం ఎందుకు కొట్లాడలేదు? ఎప్పుడు పదవులు ఎంపీ కావాలి, ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ కావాలి, ఎమ్మెల్సీ ఉండగానే నేను పార్టీ పెడతా అంటాడు. అంటే మీ కుటుంబంలోనే కదా ఈ మీ నాన్న 10 సంవత్సరాలు సీఎం, 11 సార్లు పార్టీ ప్రెసిడెంట్, మీ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్, మీ బావ ఎమ్మెల్యే కాకముందుకే చిన్న ఏజ్లోనే మంత్రి పదవి తీసుకొని ఇప్పటికి 3 సార్లు మంత్రి పదవి చేశాడు హరీష్ రావు. మీ అన్న సంతోష్ రావు ఎంపీ. మీ కుటుంబంలో టీఆర్ఎస్ పార్టీ పుట్టింది, మీ కుటుంబంలోని మొత్తం అందరికి పదవులే కదా. తర్వాత మీరు ఎమ్మెల్సీ. ఇలా ఓడిపోయినటువంటి వాళ్లకు పదవులు ఎందుకు లేవు? బీసీ ఎస్సీ ఎస్టీలకు పదవులు ఎందుకు లేవు? మీరు మీ పార్టీ అధికారంలోకి ఉన్నా మీకే పదవులు, అధికారంలో లేకపోయినా మీకే పదవులు. మరి ఇన్ని పదవులు పెట్టుకొని మాకు ప్రాధాన్యత కల్పించకపోతే పార్టీ పెడతాను కవిత గారు అంటుంది.
మరి నీకు ఇంత ప్రాధాన్యత కల్పించి మీ నాన్నకు మీ అన్నకు మీ బావకు ఇంకో అన్నకు సపరివార సమేతంగా నీకు ఇన్ని పదవులు ఇచ్చినా కూడా ప్రాధాన్యత కల్పించలేదంటున్నావు. మరి తెలంగాణ ఉద్యమం అప్పుడు 2001 నుంచి ఆత్మహత్య చేసుకున్నటువంటి 100 మంది అమరవీరుల కుటుంబాల పరిస్థితి ఏంది? అదేవిధంగా జేఏసీ పెట్టి జైలుకు వెళ్ళినటువంటి ఉద్యోగుల పరిస్థితి ఏంది? అదే గజ్జగట్టి పాటవాడి దునికి ధూమ్ధాం చేసినటువంటి కళాకారుల పరిస్థితి ఏంది? అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి కేంద్రంగా ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా జేఏసీ పెట్టి 100 కేసులు పెట్టుకున్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఏంది? అంటే వాళ్ళకి ఏ పదవులు లేవు, వాళ్ళకు గౌరవం లేదు, వాళ్ళకు ప్రాధాన్యత లేదు, వాళ్ళ దగ్గర డబ్బు లేదు. మరి ఇంతమందికి ప్రాధాన్యత లేదు, అయినా మీ పార్టీలోనే ఉంటారు. ప్రాధాన్యత లేకున్నా 60 లక్షల మంది మీ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. మరి అన్ని ప్రాధాన్యత మొత్తం మీ కుటుంబానికి మీకే ఉంటే ఇంకా ప్రాధాన్యత ఏం కావాలి? అంటే ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కావాలనా? ప్రాధాన్యత అంటే ఏంది? కాబట్టి ఇవన్నీ నాటకాలు మాత్రమే. ఇది వీధి నాటకాలు, ఇలా గజకర్ణ గోకర్ణ విద్యలు మాత్రమే తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్